అధ్యాయం 32. అప్పుడు దెబోరా అబీనోకు కుమారుడు బారాకు ప్రజలందరూ కలిసి ఆ రోజున ఎలోహిం యాహ్వేను స్తుతిస్తూ ఇలా అన్నారు: ఇదిగో, ఎలోహిం తన మహిమను మనకు చూపించాడు. గతంలో ఆయన తన స్వర్గాన్ని పంపి మనుషుల నాలుకలను గందరగోళపరిచినప్పుడు చేసినట్లుగానే ఆయన మన జనాన్ని ఎన్నుకున్నాడు. మన తండ్రి అబ్రహాంను అగ్నిలో నుండి బయటకు తీసుకువచ్చాడు. తన సహోదరులందరి ముందు అతన్ని ఎన్నుకున్నాడు. అగ్నిలో నుండి అతన్ని కాపాడాడు మరియు గోపురం నిర్మించే ఇటుకల నుండి అతన్ని విడిపించాడు. మరియు అతని వృద్ధాప్య చివరి రోజుల్లో అతనికి ఒక కుమారుడిని ఇచ్చాడు. మరియు అతని బంజరు గర్భం నుండి బయటకు తీసుకువచ్చాడు. మరియు దేవదూతలందరూ అతనిపై అసూయపడ్డారు మరియు సైన్యాల అధిపతులు అతనిపై అసూయపడ్డారు. వారు అతని మీద అసూయపడినప్పుడు దేవుడు అతనితో, నీ గర్భఫలాన్ని నా కొరకు చంపి నా కొరకు అర్పించుము అని అన్నాడు. నేను నీకు ఇచ్చిన దానికోసమే. కానీ అబ్రహాము అతనితో ఎదురు చెప్పలేదు మరియు వెంటనే బయలుదేరాడు. అతను వెళ్ళేటప్పుడు తన కుమారుడితో ఇలా అన్నాడు: ఇదిగో నా కుమారుడా, నేను నిన్ను దహనబలిగా అర్పిస్తున్నాను మరియు నిన్ను నాకు ఇచ్చిన అతని చేతులకు నిన్ను అప్పగిస్తున్నాను. ఆ కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు: తండ్రి, నా మాట విను. గొర్రెల మందను ఎలోహిం యాహ్వేకు తీపి వాసనగా అర్పించడానికి అంగీకరించినట్లయితే మరియు మనుషుల దోషాల కోసం గొర్రెలు వధకు నియమించబడినప్పటికీ మనిషి లోకాన్ని వారసత్వంగా పొందాలంటే ఇప్పుడు నీవు నాతో ఎలా అంటున్నావు? వచ్చి సురక్షితమైన జీవితాన్ని మరియు కొలవలేని సమయాన్ని వారసత్వంగా పొందు. నన్ను సృష్టించిన దేవునికి బలిగా అర్పించడానికి నేను లోకంలో జన్మించకపోతే మరియు అది అందరి మనుషుల కంటే నా ధన్యత, ఎందుకంటే అలాంటిది మరొకటి ఉండదు. మరియు నాలో తరతరాలు బోధించబడతాయి మరియు నా ద్వారా ప్రజలు ప్రభువు తనకు బలిగా అర్పించబడిన మనిషి ఆత్మను లెక్కించడాన్ని అర్థం చేసుకుంటారు. అతని తండ్రి అతనిని బలిపీఠం మీద అర్పించి అతని కాళ్ళను కట్టివేసి చంపగా సర్వశక్తిమంతుడు త్వరపడి పైనుండి తన స్వరమును వినిపించి, నీ కుమారుని చంపవద్దు అని చెప్పాను. నీ గర్భఫలమును నాశనం చేయకము. నన్ను ఎరగని వారికి నేను ప్రత్యక్షమై నిన్ను గూర్చి చెడుగా మాట్లాడు వారి నోళ్లను మూసి ఉన్నానని నేనే ప్రత్యక్షపరుచుకొనినందున నీ జ్ఞాపకార్థం నా సన్నిధిని నిత్యం ఉండును. నీ నామమును నీ కుమారుని నామమును తరతరములు ఉండును. ఇస్సాకునకు ఆయన 2 కుమారులను ఇచ్చాడు. వారు కూడా గర్భం నుండి భద్రముగా ఉన్నవారు, ఎందుకంటే వారి తల్లి అప్పటికి తన వివాహమైన 3వ సంవత్సరం మరియు ఏ ఇతర స్త్రీ విషయంలో అలా ఉండకూడదు. 3వ సంవత్సరంలో తన భర్తను సమీపించే ఏ భార్య అయినా తనను తాను గర్వించుకోకూడదు. అతనికి యాకోబు, ఏశావు అనే 2 కుమారులు పుట్టారు. దేవుడు యాకోబును ప్రేమించాడు, కానీ ఏశావును అతని క్రియల కారణంగా ద్వేషించాడు. వారి తండ్రి వృద్ధుడైనప్పుడు ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి మెసొపొతేమియాకు పంపెను. అక్కడ అతనికి 12 మంది కుమారులు కలిగిరి. వారు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నివసించారు. వారి శత్రువులు వారితో చెడుగా ప్రవర్తించినప్పుడు ప్రజలు యెహోవాకు మొరపెట్టారు మరియు వారి ప్రార్థన వినబడింది. మరియు ఆయన వారిని అక్కడి నుండి బయటకు తీసుకువచ్చి వారిని సీనా పర్వతం వద్దకు నడిపించాడు. మరియు ప్రపంచం పుట్టినప్పటి నుండి ఆయన సిద్ధం చేసిన అవగాహన యొక్క పునాదిని వారికి తీసుకువచ్చాడు. అప్పుడు పునాది కదిలింది. సైన్యాలు వాటి దిశలలో మెరుపులను పంపాయి మరియు గాలులు వాటి నిలువల నుండి బయలుదేరాయి. మరియు భూమి దాని పునాది నుండి కదిలింది మరియు పర్వతాలు మరియు రాళ్ళు వాటి స్థావరాలలో వణికిపోయాయి. మరియు మేఘాలు అగ్నిజ్వాలకు వ్యతిరేకంగా తమ అలలను పైకి లేపాయి, తద్వారా అది లోకాన్ని దహించి వేయకూడదు. అప్పుడు లోతు దాని ఊటల నుండి మేల్కొంది మరియు సముద్రపు తరంగాలన్నీ కలిసి వచ్చాయి. అప్పుడు పరదైసు దాని ఫలాల ఊపిరిని ఇచ్చింది మరియు లెబానాను దేవదారు వృక్షాలు వాటి మూలాల నుండి కదిలిపోయాయి. మరియు అడవి నివాసాలలో అడవి జంతువులు భయపడిపోయాయి. మరియు ప్రభువు ఇశ్రాయేలు పిల్లలతో ఒక నిబంధనను ఏర్పాటు చేసినప్పుడు ఆయన పనులన్నీ సమావేశమయ్యాయి. మరియు సర్వశక్తిమంతుడు చెప్పినవన్నీ ఆయన గమనించాడు. తన ప్రియమైన మోషేను సాక్ష్యమిచ్చాడు. అతడు చనిపోచుండగా దేవుడు అతనికి ఆకాశ విశాలంలో నియమించను. ఇప్పుడు మనకు ఉన్న ఈ సాక్షులను అతనికి చూపించి ఆకాశాన్ని దానికి అనుమతించు అని అన్నాడు. నువ్వు ప్రవేశించావు మరియు ఇప్పటి వరకు నువ్వు నడిచిన భూమి నాకు, నీకు, నా ప్రజల మధ్య సాక్షిగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు మాకు లేదా
మీకు సేవకులుగా ఉంటాయి. యెహోషువ ప్రజలను ఏలుటకు లేచినప్పుడు ఆయన శత్రువులతో పోరాడిన దినంన యుద్ధం ఇంకా బలంగా ఉండగానే సాయంకాలం సమీపించను. అప్పుడు యెహోషువ సూర్యచంద్రులతో ఇట్లనెను, సర్వశక్తిమంతునికిని ఆయన కుమారులకును మధ్య నియమించబడిన పరిచారకులారా, ఇదిగో యుద్ధం ఇంకను జరుగుచున్నది. మీరు మీ పదవిని విస్మరింతురా. కాబట్టి ఈ దినము నిలిచి ఆయన కుమారులకు వెలుగునియ్యుడి. మన శత్రువులపై చీకటిని కమ్మజేయుడి. వారు అలాగే చేసిరి. ఈ దినములలో సిసారాము లేచి మమ్మను తన దాసులుగా చేసుకొనెను. మేము మన దేవుడైన యెహోవాకు మొరపెట్టగా ఆయన నక్షత్రములకు ఆజ్ఞాపించి, మీ సైన్యములలో నుండి బయలుదేరి నా శత్రువులు నా బలమును తెలుసుకున్నట్లు వారిని కాల్చివేయుడి అని చెప్పాను. నక్షత్రములు దిగివచ్చి వారి శుభ్రమును పడగొట్టి ఎటువంటి శ్రమ లేకుండా మమ్మను కాపాడను. కాబట్టి మేము స్తుతులు పాడటం మానము. ఆయన అద్భుత కార్యాలను ప్రకటించకుండా మన నోరు మౌనంగా ఉండము. ఆయన తన నూతనమైన మరియు పాత వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని తన రక్షణను మనకు చూపించను. అందుచేత యావేలు స్త్రీలలో తనను తాను గర్వించుకొనుచున్నది. ఎందుకంటే ఆమె మాత్రమే ఈ మంచి మార్గమును తన సొంత మార్గంతో విజయమునకు తెచ్చింది. ఆమె తన చేతులతో సిసారాను చంపింది. ఓ భూమి వేళ్ళు ఆకాశములారా, మెరుపులారా, వేళ్ళు దేవదూతలారా, సైన్యములారా, మీరు వెళ్ళి వారి ఆత్మల నిధిలో ఉన్న తండ్రులకు ఇలా చెప్పండి, సర్వశక్తిమంతుడు మనతో చేసిన వాగ్దానాలలో అత్యల్పమైన వాగ్దానాన్ని కూడా మర్చిపోలేదు. మీ కుమారులకు నేను అనేక అద్భుతాలు చేస్తాను, మరియు నేటి నుండి అది దేవుడు తాను చేస్తానని మనుషులకు చెప్పినది ఏదైనా మనిషి చనిపోయినా కూడా ఆయన దానిని నెరవేరుస్తాడని నీకు తెలుసు. ఓ దెబోరా, స్తుతులు పాడండి. లేదా మనిషి దేవునికి స్తుతులు పాడటానికి ఆలస్యం చేస్తే, ఓ దెబోరా నీవు పాడండి. మరియు పరిశుద్ధాత్మ కృప నీలో మేల్కొని ప్రభువు కార్యములను స్తుతించడం ప్రారంభించుము. ఎందుకంటే నక్షత్రాలు వార్తలను ప్రకటించి ఇజ్రాయేలు శత్రువులను జయించే రోజు మళ్ళీ రాదు. అది వారికి ఆజ్ఞాపింపబడింది. ఇప్పటి నుండి ఇజ్రాయేలు కష్టాల్లో పడితే ఆయన తన సాక్షులతో కలిసి వారి సేవకులను పిలవాలి. వారు సర్వోన్నతుని వద్దకు రాయబారం చేస్తారు మరియు ఆయన ఈ రోజును గుర్తించుకుంటాడు మరియు తన నిబంధనకు విమోచనను పంపుతాడు. మరియు దెబోరా, నీవు పొలంలో చూసిన దాని గురించి మాట్లాడటం ప్రారంభించండి. ప్రజలు నడిచి సురక్షితంగా బయలుదేరారు మరియు నక్షత్రాలు తమ పక్షాన పోరాడాయి. లేదా ప్రజలు నడిచినట్లుగా నక్షత్రాలు బయలుదేరి పోరాడాయి. ఓ దేశమా, నీలో నివసించే వారి విషయంలో సంతోషించుము. యెహోవాను గూర్చిన జ్ఞానం నీలో ఉన్నది. ఆయన నీలో తన కోటను కట్టుకొనును. ఇజ్రాయేలు తన ప్రక్కటెముక నుండి పుట్టునని తెలుసుకొని, దేవుడు మొదట ఏర్పడిన వాని ప్రక్కటెముకను నీలో నుండి తీయట న్యాయమే. యెహోవా తన ప్రజల కొరకు చేసిన దానికి నీ నిర్మాణం సాక్ష్యంగా ఉండును. ఓ పగటి సమయములారా, ఆగు, తొందరపడకండి. మన అవగాహన ఏమీ తీసుకురాగలదో మనం ప్రకటించగలం. ఎందుకంటే రాత్రి మన పైకి వస్తుంది మరియు దేవుడు తన మొదటి సంతానం కొరకు ఐగుప్తులో మొదటి సంతానమును కొట్టిన రాత్రిలా ఉంటుంది. ఆపై నేను నా కీర్తనను ఆపివేస్తాను, ఎందుకంటే అతని నీతిమంతుల కోసం సమయం త్వరగా వస్తుంది లేదా సిద్ధం చేయబడింది. సృష్టిని పునరుద్ధరించేటప్పుడు నేను అతనికి పాడతాను మరియు ప్రజలు ఈ విమోచనను గుర్తుంచుకుంటారు మరియు అది వారికి సాక్ష్యంగా ఉంటుంది. సముద్రం కూడా దాని అగాధ జలాలతో సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మన పితరుల ఎదుట దానిని ఎండబెట్టడమే కాకుండా శిబిరాన్ని దాని స్థానం నుండి పడగొట్టి మన శత్రువులను కూడా జయించాడు. దెబోరా తన మాటలు ముగించిన తర్వాత ఆమె జనులతో కూడా షిలోహుకు పారిపోయిరి. వారు బలులను దహన బలులను అర్పించి విశాలమైన బూరలను ఊదిరి. వారు మోగించి బలులు అర్పించినప్పుడు దెబోరా ఇలా అన్నాడు, ఇది నక్షత్రాలకు మరియు వాటి ప్రభువుకు మధ్య బూరల ధ్వనులకు సాక్ష్యంగా ఉంటుంది. అధశుచీలు దేవదూతలు అబ్రహాం పట్ల అసూయపడ్డారు. జూబ్లీలలో ఇస్సాకు బలిని సూచించేది విరోధి మాస్టేమా. ఎలియేజర్లో పరిచర్య చేసే దేవదూతలు ఇస్సాకు కోసం మధ్యవర్తిత్వం వహిస్తారు. మన పాఠ్యాంశంలోని ప్రకటన నాకు మరెక్కడా కనిపించలేదు. అతనికి ఆకాశాన్ని నియమించాడు. డిస్పోసూట్ ఈ ఆకాశాన్ని, బహుశా దీని అర్థం
దాని క్రమంలో అమర్చబడిన ఆకాశాన్ని ప్రదర్శించింది. విశాలమైన ట్రంపెట్లపై డి లాటిస్ సాల్పింగిస్ అని రెండర్ చేయవచ్చా?